హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ ఎస్ఆర్ఎం అమరావతి మనకి 2026కి ఎంసెట్ కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చు, సో ఫర్ బోత్ ఏయూ అండ్ ఎస్వియు రీజియన్ ఎంత కట్ ఆఫ్స్ ఉండొచ్చు బేస్డ్ అపాన్ ది అనాలిసిస్ ఆఫ్ 2025 కట్ ఆఫ్స్. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ బికాస్ మీ ఫస్ట్ రౌండ్ మీ చాయిస్ ఫిల్లింగ్కి చాలా యూజ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ మీరు ఎస్ఆర్ఎం అమరావతిలో మీకు నచ్చిన కోర్స్ మీకు వస్తుందా రాదా మీ ర్యాంక్ బట్టి యూ కెన్ డిసైడ్ అండ్ యూ కెన్ మేక్ ఏ లిస్ట్ అనమాట. సో ఎస్ఆర్ఎం కాకుండా మీకు విఐటీకి కూడా మీకు లిస్ట్ కావాలనుకుంటే, సేమ్ అనాలిసిస్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, మీకు చేస్తాను. సో కమెంట్ బిలో మీకు చేసి పెడతాను. అండ్ టాకింగ్ అబౌట్ దిస్, బిఫోర్ డిస్కస్ చేసే బదులు నేను మీకు చెప్తాను ఫస్ట్ ఈ అనాలిసిస్ నేను ఎలా చేశానని చెప్పేసి. సో మీకు ఐడియా వస్తుంది ఇది మీకు ఎంతవరకు వర్క్ అవుతుందని చెప్పేసి. సో 2025 కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని అనాలిసిస్ చేయడం జరిగింది. 2025లో అసలు ఎంసెట్కి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఈ 2026కి ఎంతమంది అయ్యారు. సో బేస్డ్ ఆన్ దట్ కట్ ఆఫ్స్ ఎంతవరకు సిమిలారిటీ ఉంటుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో బేస్డ్ ఆన్ దట్ కట్ ఆఫ్స్ ఎంత సిమిలారిటీ ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ 2025 చూద్దాం ఏమైందని చెప్పేసి. సో ఇక్కడ రాస్తాను 2025 చూసుకుంటే మనకి టోటల్ 3,40,300. సో ఇంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళు అపియర్ అయ్యారు, రిజిస్టర్ కాదు అపియర్ అయ్యారు ఎగ్జామ్కి. అండ్ వీళ్ళలో మనకి 2,64,840 మెంబర్స్ ఎవరంటే ఫర్ ఇంజనీరింగ్కి రిజిస్టర్ అయిన వాళ్ళు. అండ్ రెస్ట్ 75,460 వీళ్ళు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి అపియర్ అయిన వాళ్ళు. ఇది అపియరింగ్, నాట్ రిజిస్టరింగ్, అపియర్ అయిన వాళ్ళు. సో మనకి ఇంజనీరింగ్ మెయిన్ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి 2,64,840 వీళ్ళు ఇంతమంది రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు సేమ్ 2026కి చూద్దాం, 2026కి ఎంత ఉంటుందని. సో 3,55,011 స్టూడెంట్స్ అనే వాళ్ళు రిజిస్టర్ అయ్యారు, ఏపీఆర్ కాదు రిజిస్టర్ అయ్యారు. అండ్ ఇందులోని 2,75,784 ఫర్ ఇంజనీరింగ్. అండ్ టాకింగ్ అబౌట్ ది రెస్ట్ 78,435 దే ఆర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో ఇది రిజిస్టర్ అయిన వాళ్ళు, నాట్ అపియరింగ్. అండ్ ఈ రిజిస్టర్ అయిన వాళ్ళలో అప్రాక్సిమేట్గా చూసుకుంటే మనం ఒక 3.3 lakhs స్టూడెంట్స్ మనకి అపియర్ అయ్యారు ఎగ్జామ్కి. సో ఇక్కడ టోటల్ మనకి 3,40,000 అప్రాక్సిమేట్లీ అపియర్ అయ్యారు, ఇక్కడ 3.3 lakhs అపియర్ అయ్యారు. సో మీరు చూసుకుంటే డిఫరెన్స్ మనకి అరౌండ్ ఒక 10,000 డిఫరెన్స్ ఉంది. సో కట్ ఆఫ్స్ కూడా మనకి మోస్ట్లీ సిమిలర్గానే ఉంటాయి, ఆర్ఎల్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఫర్ సమ్ కేటగిరీస్ అండ్ సమ్ బ్రాంచెస్. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కట్ ఆఫ్స్. ఓకే, మీకు కొంచెం పర్లేదు, ఇయర్ కూడా అంత కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ కాంపిటీషన్కి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. సో ఇదన్నమాట. సో ఈ అనాలిసిస్ బేస్ చేసుకొని అండ్ ఆల్సో 2025 కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని నేను మీకు ప్రిపేర్ చేసిన లిస్ట్ అనేది. ఇప్పుడు మనం ఈచ్ బ్రాంచ్కి ఏయూ రీజియన్లో ఈచ్ కేటగిరీకి చూద్దాం ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందని చెప్పేసి. సో ఇదన్నమాట మనకి కట్ ఆఫ్స్ అనాలిసిస్ అనేది. ఇది ఓన్లీ మనకి ఏయూ రీజియన్ వాళ్ళకే, ఎస్వియూ వాళ్ళకి వేరేగా ఉంటుంది. ఏయూ వాళ్ళకి చూసుకుంటే ఈచ్ కేటగిరీకి సేఫ్ ర్యాంక్ ఎంత అని మీకు ప్రిడిక్ట్ చేసి మీకు పెట్టండి ఇక్కడ. ఓసీ వాళ్ళకి చూసుకుంటే మీకు బిలో 4,500 ర్యాంక్ ఉంటే మీకు ఓకే, మీకు సేఫ్ ర్యాంక్ అనమాట, సేఫ్ జోన్లో ఉన్నట్టు, మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఓసీ వాళ్ళకి ఎంత వస్తుంది. బీసీఏ వాళ్ళకి బిలో 6,000 ర్యాంక్ వస్తే మీరు సేఫ్. బీసీబీ వాళ్ళకి 30,000, కొంచెం మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బీసీబీ వాళ్ళకి. టాకింగ్ అబౌట్ ది బీసీసీ మీకు 5,000 బిలో ర్యాంక్ వస్తే మీరు సేఫ్. బీసీడీ వాళ్ళకి బిలో 5,000 ర్యాంక్ వస్తే మీరు సేఫ్. బీసీఈ వాళ్ళకి బిలో 5,500 ర్యాంక్ వస్తే మీకు సేఫ్ జోన్లో ఉంటారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి బిలో 18,000 ఛాన్స్ ఉంటుంది, అండ్ ఎస్టీ వాళ్ళకి బిలో 35,000 ఛాన్స్ ఉంటుంది. అన్న నాకు సిఎస్సి కావాలి బట్ నా ర్యాంక్ ఈ ర్యాంక్కి కొంచెం దగ్గరలో ఉన్నా సరే కొంచెం ఎక్కువ ఉంది అని అనుకున్న వాళ్ళు, మాకు సీట్ రాదా అని అనుకున్న వాళ్ళు, డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళకి నేనేం చెప్తానంటే మీకు ఇది నా అనాలిసిస్ బేస్డ్ అపాన్ ది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, ప్రీవియస్ ఇయర్ కాంపిటీషన్.
అండ్ సిమిలారిటీ నేను మ్యాచ్ చేస్తున్నాను ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి. సో మీకు పాసిబుల్ అవ్వచ్చు ఈ ర్యాంక్స్ పెరగడానికి, ఎందుకంటే కాంపిటీషన్ కొంచెం ఒక 10,000 అలా వేరియేషన్ వచ్చింది. సో మీకు ఇప్పుడు పాసిబుల్ అంటే ఈ ర్యాంక్ పెరిగే ఛాన్స్ ఎంత ఉండొచ్చో కూడా మీకు చెప్తాను నేను ఇప్పుడు. సో మీకైతే ఓసీ వాళ్ళకి ఫర్ సిఎస్సి ఫర్ ఏయూ రీజియన్ 6 to 7K వరకు వెళ్ళొచ్చు కట్ ఆఫ్. ఓకే, మీకు ఛాన్స్ ఉంటుంది 6 to 7K ర్యాంక్ వచ్చినా సరే. బీసీఏ వాళ్ళకి 9K వరకు వెళ్ళొచ్చు. బీసీబీ వాళ్ళకి 40K వరకు వెళ్ళొచ్చు, 40K. అండ్ బీసీడీ వాళ్ళకి ఐ కాంట్ ప్రెడిక్ట్ చేయలేము ఇది. సో మీరు మోస్ట్లీ దీనికే ఫిక్స్ అవ్వండి 5,000. అండ్ బీసీడీ వాళ్ళకి 70K వరకు వెళ్ళొచ్చు. సారీ 7K. అండ్ బీసీ వాళ్ళకి కూడా 5,500 మీకు సేఫ్ జోన్ ఉంటుంది. అండ్ ఎస్సీ వాళ్ళకి 25K వరకు వెళ్ళొచ్చు. ఎస్టీ వాళ్ళకి 40K వరకు వెళ్ళొచ్చు. సో ఇది మీకు పాసిబుల్ అంటే మీకు 50-50 ఛాన్స్ ఉన్నట్టు అనమాట. బట్ ఇది మీకు సేఫ్ ర్యాంక్. మీరు ఈ రీజియన్లో మీరు మీ ర్యాంక్ కానీ ఉంటే మీరు ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో ఇప్పుడు ఈసీ వాళ్ళకి చూసుకుందాం. సో ఇదన్నమాట నా అనాలిసిస్. ఓసీ వాళ్ళకి బిలో 5,000 వస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. బీసీఏ వాళ్ళకి 6,000 బిలో వస్తే సేఫ్ జోన్. బీసీబీ వాళ్ళకి 6,500. బీసీడీ వాళ్ళకి 6,000 బిలో వస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఎస్సీ వాళ్ళకి 18,000 బిలో. ఎస్టీ వాళ్ళకి 35,000 బిలో. ఈవెన్ మీకు కూడా కాంపిటీషన్ మీకు వేరీ ఉంది కాబట్టి స్లైట్లీ మీకు పాసిబుల్ ర్యాంక్ ఎంత వచ్చినా మీకు పాసిబుల్ ఉండొచ్చు, 50-50 ఛాన్స్ ఉండొచ్చు అని చెప్తాను మీకు. సో ఓసీ వాళ్ళకైతే మీకు ఒక 7K ర్యాంక్ అరౌండ్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి, 50-50 ఉంటాయి మీకు. టాకింగ్ అబౌట్ ది బీసీఏ మీకు 8K వరకు ఛాన్స్ ఉంటుంది. అండ్ బీసీబీ వాళ్ళకి ఒక 9K వరకు ఛాన్స్ ఉంటుంది. బీసీడీ వాళ్ళు కూడా సేమ్ ఒక 9K వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 25K అండ్ ఎస్టీ వాళ్ళకి 45K. సో ఇదన్నమాట ఫర్ ఈసీ. మీకు ఇలా వస్తే మీకు సేఫ్ జోన్లో ఉన్నట్టు, మీరు ఇంకా ఆలోచించకుండా మీరు ముందుకు వెళ్ళండి, యూ కెన్ గో ఫార్వర్డ్. అండ్ ఇది మీకు లైక్ పాసిబుల్ అవ్వచ్చు ఇక్కడ కూడా వెళ్ళడానికి. సో ఇది ఎప్పుడంటే మీకు మీ లక్ బాగుండి తక్కువ మంది మీకు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారు అనుకోండి, దెన్ మీకు ఈ కట్ ఆఫ్స్ మీరు చూడొచ్చు, లిటరల్లీ మీరు ఈ కట్ ఆఫ్ చూడొచ్చు మీ కౌన్సిలింగ్ టైంలో. అదే మనకి అందరూ అటెండ్ అయిపోయారు అనుకోండి కౌన్సిలింగ్కి, సో యూ కాంట్ సీ దిస్. బట్ డోంట్ వరీ, మీకు అరౌండ్ టాప్ 5,000 టాప్ 10,000 మోస్ట్లీ మీకు అటెండ్ అవ్వరు కౌన్సిలింగ్కి, బికాస్ ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ వాళ్ళకి లైక్ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ మంచిగా ర్యాంక్ వచ్చి ఉంటే వాళ్ళు అక్కడికే వెళ్తారు. కాబట్టి మీకు ఇవి కూడా మీకు చూడొచ్చు. బట్ ఇవైతే పక్కాగా మోస్ట్లీ మీకు సేఫ్ జోన్లో ఉన్నట్టే ఈ కేటగిరీలో, మీకు ఈ రీజన్లో వస్తాయి తప్ప. ఇప్పుడైతే మనం నెక్స్ట్ బ్రాంచెస్ చూసుకుందాం, నెక్స్ట్ కోర్ బ్రాంచెస్ చూసుకుందాం. ఇప్పుడైతే మనం మెకానికల్ బ్రాంచ్కి చూద్దాం, మెకానికల్ ఎలా ఉందని. సో ఓసీ వాళ్ళకి బిలో 10,000 సేఫ్ జోన్. అండ్ బీసీ అందరినీ కలిపి తీసుకున్నాను నేను. సో బీసీ మీకు అందరూ కూడా బిలో 20K వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అండ్ ఎస్సీ వాళ్ళకి బిలో 50K సేఫ్ ర్యాంక్. ఎస్టీ వాళ్ళకి బిలో 70K ఇస్ ద సేఫ్ ర్యాంక్. సో మీకు కూడా లైక్ ర్యాంక్ వేరీ అవ్వచ్చు బేస్డ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ద కౌన్సిలింగ్. సో మీకు పాసిబుల్ ర్యాంక్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే అనేది చెప్తాను. ఓసీ వాళ్ళకైతే ఒక 15K వరకు వేరియేషన్ రావచ్చు. బీసీ వాళ్ళకి ఒక 30K. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టుగెదర్ చెప్తున్నాను ఒక 80K వేసుకోండి. సో ఇది మీకు ఒక కట్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ మెకానికల్ ఫర్ ఏయూ రీజియన్. సో మీకు ఈ రీజియన్లో వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో ట్రిబుల్ చూస్తున్నట్లయితే ఇదన్నమాట మీకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. మీకు ఓసీ వాళ్ళు చూసుకుంటే మీకు 4,179 నుంచి 5,880 వరకు మీరు కానీ మీ ర్యాంక్ ఈ మధ్యలో ఉంటే మీకు సేఫ్ జోన్లో ఉన్నట్టే. అండ్ బీసీడీ వాళ్ళకి 5,409 అప్రాక్సిమేట్గా ఇంత ఈ రేంజ్లో ఉంటే మీరు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే. బీసీ వాళ్ళకి 25,496 సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎస్సీ వాళ్ళకి 36,158 సేఫ్ ర్యాంకే. ఎస్టీ వాళ్ళకి 45,021 సేఫ్ ర్యాంకే. సో ఇది ఫర్ ట్రిబుల్ ఈ. ఓకే, ఇది ఫర్ ట్రిబుల్ ఈ. సో మనం ఇప్పటిదాకా సిఎస్సి చూసాం, ఈసీఈ చూసాం, మెకానికల్ చూసాం, ట్రిబుల్ ఈ కూడా చూసాం.
సో మోస్ట్లీ ఈ బ్రాంచెస్ చాలా మంది చూస్ చేసుకుంటారు. అండ్ యా, ఇది ఫర్ ఏయూ రీజియన్. ఎస్వియు రీజియన్ కూడా మీకు కావాలంటే కమెంట్ చేయండి. అండ్ అలాగే ఎస్ఆర్ఎం కాకుండా విఐటి అమరావతి కూడా మీకు కట్ ఆఫ్ అనాలిసిస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, నేను చేస్తాను. అండ్ ఆల్సో ఎస్ఆర్ఎం అమరావతి కాకుండా మీకు విఐటి కూడా మీకు అనాలిసిస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, మీకు చేస్తాను వీడియో దాని మీద కూడా. సో ఇదనమాట అనాలిసిస్ ఆఫ్ ఆల్ ది మెయిన్ బ్రాంచెస్ ఫర్ ఇంజనీరింగ్ ఇన్ ఎస్ఆర్ఎం అమరావతి ఫర్ ఎంసెట్ 2026. సో అదనమాట ఇవాళ వీడియో. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ 2026 కౌన్సిలింగ్ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా ఏంటని చెప్పేసి. సో మీరు కానీ కాలేజెస్ కాకుండా యూనివర్సిటీ ట్రై చేస్తాం మన ఆంధ్రప్రదేశ్లోని, ఎస్ఆర్ఎం విఐటి రెండింటికి ట్రై చేయండి. అండ్ మీకు కానీ ఈ రేంజ్లో ర్యాంక్ ఉంటే మీకు సేఫ్ జోన్లో ఉన్నట్టే. అండ్ ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో డోంట్ వరీ, మీకు కూడా వేరే ఆప్షన్స్ ఉంటాయి. సో కీప్ ట్రైయింగ్ ఫర్ టిల్ ది లాస్ట్ వన్ వరకు మీరు ట్రై చేస్తూ ఉండండి, మీకు ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటుంది. సో ఎవరికైతే హై ర్యాంక్ వచ్చిందో, లైక్ ఒక అబవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మీకు సీట్ రాదు అని ముందే మీకు అర్థం చేసుకున్న వాళ్ళు, సో మీకు కానీ యూనివర్సిటీ అడ్మిషన్ మీకు కావాలి అనుకుంటే, మీకు ఎంసెట్లో మీకు పాసిబిలిటీ లేదనుకుంటే యూ కెన్ కమ్ ఫర్ ది మేనేజ్మెంట్ కోటా. మీకు డైరెక్ట్ అడ్మిషన్ ఇంకా పాసిబిలిటీ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎంసెట్ ర్యాంక్. సో మీరు కానీ ఎస్ఆర్ఎం జేఈ లాంటి ఎగ్జామ్, అంటే ఎస్ఆర్ఎం వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది ఎస్ఆర్ఎం జేఈ, కొంతమంది రాసి ఉంటారు, కొంతమంది ఇంకా రాయలేకపోయి ఉంటారు. బట్ నో ఇష్యూస్, ఇంకా phase 3 ఉంది మనకి అప్లికేషన్. phase 1 phase 2 అయిపోయింది, phase 3 ఇంకా మనకి లైవ్లో ఉంది అప్లికేషన్. ఒకవేళ మీకు కానీ డైరెక్ట్గా అడ్మిషన్ కావాలనుకుంటే ఎస్ఆర్ఎం మెయిన్ క్యాంపస్ కానీ విఐటి మెయిన్ క్యాంపస్, నాట్ ఓన్లీ విఐటి, ఎస్ఆర్ఎం అమృత కూడా మీకు కావాలన్నా, ఆర్ ఎనీ టాప్ కాలేజెస్ ఇన్ చెన్నై కానీ బెంగళూరు కానీ మీకు అడ్మిషన్ కావాలంటే డైరెక్ట్గా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, కాలేజ్ ఎంట్రీ గైడ్ ఫ్రమ్ చెన్నై అనమాట. సో వీళ్ళు 7 years నుంచి అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, డిఫరెంట్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు మీకు స్మూత్గా అడ్మిషన్ ఇప్పిస్తారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో మీకు అడ్మిషన్ కావాలి అనుకుంటే అట్ ఎనీ కాస్ట్ టాప్ యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మోస్ట్లీ ప్రిఫర్ టాప్ కాలేజ్లో లో బ్రాంచ్ అయినా పర్లేదు, ప్రిఫర్ చేయండి. బట్ కొన్ని బ్రాంచెస్ మీ ఇంట్రెస్ట్ బట్టే తీసుకోండి, నాట్ ఆన్ ది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాదు, మీ ఇంట్రెస్ట్ బట్టే తీసుకోండి. అండ్ ఆల్సో కన్సిడర్ ఫ్యూచర్ స్కోప్ ఉందా లేదా దానికి, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. అండ్ అదనమాట ఇవాళ వీడియో. అండ్ చెప్పాను కదా విఐటి కూడా కావాలనుకుంటే, అండ్ ఆల్సో ఎస్ఆర్ఎంలో మనం ఓన్లీ ఏయూ కవర్ చేస్తాం, ఎస్వి ఇంకా కవర్ చేయలేదు. ఎస్వి వాళ్ళు కూడా వేరీ అవుతుంటాయి కొంచెం. సో మీకు ఎస్వి వాళ్ళు కూడా మీకు కావాలంటే కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.